అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కోసం చెప్పడానికి వచ్చామండి. మరి ఈ బైబిల్లో కొన్ని విషయాలు క్లుప్తంగా ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సర్వ మానవాళికి భూమిపైకి వచ్చి ఆయన సిలువలో రక్తం కాల్చాడో మరి కొన్ని విషయాలు మీకోసం మరి క్లుప్తంగా తెలియపరుచుతాం. అయితే మీరు ఆలోచించవచ్చు, మీరు ఈ లోకంలో జీవించకాలం ఎంతవరకు మనిషి జీవిస్తాడో ఎవరికి కూడా మరి చెప్పలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎవరినైనా అడిగితే ఒక వస్తువుకి ఒక వారంటీ ఇస్తారు, మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్కి ఒక వారంటీ ఇస్తారు, లేదంటే మీ ఇంట్లో ఒక టీవీకి కొన్ని నెలలు వారంటీ ఇస్తారు. అయితే మనిషి జీవితానికి మరి వారంటీ అనేది లేదు, గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే మనిషి జీవితం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి జీవితం. ప్రియమైన వాళ్ళారా, మీరు ఆలోచించండి. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, మీకు బాగోకపోతే అది తాత్కాలికంగా కొంత సమయానికి ఉపశమనం ఇచ్చే విధంగా మీకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తారు మీకు బాగోకపోతే. కానీ అది మీరు బతికినంత వరకు ఇది వేసుకుంటే మీరు చనిపోరు, ఈ భూమి మీద ఉంటారని ఎవ్వరు కూడా చెప్పరు. మీరు ఆలోచించే ప్రియమైన వాళ్ళారా, ఒకే ఒక్క వ్యక్తి మరి ఆయన మాత్రమే చెప్పగలుగుతాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు ఆలోచించే ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావడానికి రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఆయన రావడానికి కారణం ఏంటంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యమైన ఉద్దేశము మరి మన పాపముల విషయమే ఆయన కుమారుడు అని తండ్రి దగ్గర నుంచి విడిచిపెట్టి ఆయన మన కోసం ఆయన భూమిపైకి వస్తూ వచ్చాడండి. అయితే ఆయన రావడానికి ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే మనం అనేకమైన మార్లు పాపము చేస్తాం. మరి పాపం చేస్తే మన యొక్క గ్రామాల్లో ఏం చేస్తారు, మన పిల్లలు ఏదైనా పాపము చేస్తే మన తల్లిదండ్రులు మన పితరులు పాప పర్యావరణ చేస్తే మరి కొన్ని వస్తువులు బలి అర్పిస్తూ ఉంటారు. మరి కోళ్ళని గొర్రెలని మరి ఎంతో విలువైనవి, అంటే మన పాపముల కోసం విలువైనవి అర్పిస్తూ ఉంటారు. కానీ ఈ అర్పణ ద్వారా ఎక్కడ కూడా పాప క్షమాపణ మరి ఉండదండి. అయితే ఒకే ఒక అర్పణ ద్వారా పాప క్షమాపణ మనకు కలుగుతుంది. అదే ఒక మానవుడి చనిపోయి మరి మానవుడే అర్పణ చెల్లించాలి. అయితే ఈ భూమి మీద ఎవ్వరు కూడా మానవుడిగా మనం చేసిన పాపాల విషయమే ఒక మానవుడు ఎవ్వరు కూడా తన ప్రాణాన్ని పెట్టలేకపోతూ వచ్చాడు. అయితే ఆయనే ఒకే ఒక వ్యక్తి పెడుతూ వచ్చాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఈ విషయాలు మీకు చాలా క్లుప్తంగా చెప్తున్నాను. మరి ఆయన ఎందుకు మరి ప్రాణం పెట్టడానికి కారణమైన ఉద్దేశాలు ఎందుకు అంటే మీరు ఆలోచించండి. మరి మనం ఎన్నో మార్లు చేతుల ద్వారాను కాళ్ళ ద్వారాను మనం ఆలోచించే విధానం ద్వారా కూడా ఎన్నో పాపం చేసి మరి మనం అనుకోకుండా మనం చేసే పాపములు ఎవరికి చూడట్లేదులే, నా పాపాలు ఎవరు చూడట్లేదని మన యొక్క హృదయంలో దాచుకుంటాం. కానీ ఒకానొకప్పుడు తీర్పు అనేది ఉంటుందండి ప్రియమైన వాళ్ళగా. ఆ తీర్పుకి మీరు కూడా మరణానికి వారసులు అవుతారు. అయితే మరి మీ పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన రక్తంలో కడగబడతాయి. మీ యొక్క హృదయంలో శాంతి లేదేమో ఈ సాయంత్రకాల సమయంలో మరి ఈ మాటలు మీ యొక్క గ్రామానికి మరి రావడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మరి మీ హృదయాల్లోకి శాంతి కలిగిన మాటలు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సాయంత్రం మరి మీ మధ్యకు వచ్చి ఈ మాటలు మా ద్వారా తెలియపరుస్తున్నారు. మీరు ఆలోచించిన ప్రియమైన వాళ్ళారా, ఇదే అనుకూల సమయం. మరి ఎందుకంటే ఈ మాటలు ఈరోజు ఉంటాయి, మరి రేపటికి మీరు ఉంటారో ఉండరో తెలియదు. మీ పాపాలు ఒప్పుకోండి, మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అయితే ఒక మాట, మరి ఏం చేయాలి? పాపములకి విరుగుడు ఏంటంటే మరి మీరు మీ ధనాన్ని ఇవ్వవసరం లేదు, మీ యొక్క మరి ఇల్లులు అవసరం లేదు, మీ క్రయాలు చెల్లించే అవసరం ఏది అవసరం లేదు. మరి ఏదైనా సహాయం చేయాలా అది కూడా చేయవసరం లేదు. ఒకటి చేయాలండి, మీ హృదయాన్ని దేవుడికి కావాలి. ఎవరు కూడా మనుషులైతే మరి ఏదైనా కావాలంటే ఆశిస్తే ఏదో చెప్పి ఆశిస్తూ వారు ఆశిస్తారు, కానీ మరి ఈయనైతే ఏది కూడా ఆశించలేదు, నీ హృదయాన్ని మాత్రమే అడుగుతున్నాడు. అయితే ఈ మన హృదయంలో ఎంతో భయంకరమైన హృదయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడంటే మనం కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన కుమారులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అయితే మీరు ఒకటే అనంచి, మీరు మీ కులాన్ని మార్చుకోవసరం లేదు, మీ పేర్లు మార్చుకోవసరం లేదు, మీరు ఏది కూడా మార్చుకోవసరం లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే ఉండి, ప్రభువా నేను పాపిని, నా హృదయం చాలా భయంకరంగా, నా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేను, నా స్నేహితులు కూడా చెప్పుకోలేని పాపం నా జీవితంలో ఉన్నాయి. అయితే నేను చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ వచ్చాను. అయితే ప్రభువా నీ మాటలు నా హృదయంలోకి రాండి, ఈరోజు నా పాపాలు క్షమించండి అని మీరు ఒకే ఒక మాట అంటే చాలు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ హృదయంలోకి రావాలని ఆశ కలిగి ఉన్నాడు, మీ హృదయంలో సంచరించాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే మీరు మీ జీవితంలో మీ హృదయంలోకి వస్తే ఆయన మీరు ఏదైతే ప్రభువుకు అనుకూలంగా మీరు జీవించారో అవన్నీ కూడా క్షమించబడతాయి. మీరు కూడా ఆ పరలోకానికి వారసులు అవుతారు.
ప్రియమైన వాళ్ళారా, మరొకసారి మరి దయించి చెప్తున్నాం. ఈ మాటలు మరి మీరు అనుకుంటారు ఏదో వచ్చాము చెప్పారు వెళ్ళిపోయారు అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇది మరి గొప్ప మాటలు, రక్షణ కలిగిన మాటలు, మరి పరలోకమైన మాటలు. ఈ మాటలు వింటే మీరు కూడా పరలోకానికి వారసులు అవుతారు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మా ప్రియ సహోదరులు వస్తారు, కొన్ని కడపత్రికలు ఇస్తారు ప్రేమపూర్వకంగా. మరి ఆ పత్రికలు చదవండి, మీ జీవితంలో కూడా మరి సత్యాన్ని తెలుసుకోండి, సత్యం వైపు అడుగులేయండి. అటువంటి జీవితం మీరందరూ కలిగి ఉండాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, మరి మీకోసం మరి ముందుకు వెళ్తాం. కొన్ని నిమిషాలు మరి మా ప్రియుల చేరుతుందా లేదనేది ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే మనం ఒక వైపు వెళ్ళినప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాం. మనం బండి మీద నుంచి, ఒకవేళ బండి మీద నుంచి వెళ్ళినా, కారు మీద నుంచి వెళ్ళినా, వేరే వెహికల్ మీద, ఏ వెహికల్ మీద వెళ్ళినా కూడా ఇది తప్పుడు మార్గం. ఈ ఊరికి మన మార్గం, మనం వెళ్ళే నడిచే దారి కానీ మనం వెళ్ళే మార్గం ఇది కాదని మనం తిప్పేస్తాం, ఖచ్చితంగా తిప్పేస్తాం. ఎందుకంటే లేదు బండిలో పెట్రోల్ ఉంది, లేకపోతే కారులో ఫ్యూయల్ ఉంది అని చెప్పి మనం ఆ మార్గం వెళ్ళలేం కదా, ఖచ్చితంగా మనం అందరం తిప్పేస్తాం. అలాగే మనం వెళ్తున్న మార్గం సరైనదా కాదా, ఆ మార్గంలో వెళ్తే ఇప్పుడున్న మన స్థితి ఆ మార్గంలోకి తీసుకెళ్తుందా, సృష్టికర్త దగ్గర తీసుకెళ్తుందా, మనం సృష్టించే దేవుడి దగ్గరికి మన ఆత్మ తీసుకెళ్తుందా లేదని ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. మేమేదో మీకు మాయ మాటలు చెప్పడానికో, నేను మాయ మాటలు చెప్పి మతాన్ని మార్చడానికి మాత్రం ఇక్కడ దగ్గరికి మేము రాలేదు ప్రియులారా. దయచేసి అందరూ ఎవరు తప్పుగా ఆలోచించుకోవద్దు. ఒకప్పుడు మేము తెలుసుకున్నదే ఈరోజు మీకు చెప్తున్నాం. ఎందుకంటే భేదమేమీ లేదు, అందరూ పాపం చేసిన దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనందరం ఉదయం లేక మేమేం పాపం చేసామని చాలా మంది అనుకుంటారు. మనం అనేక విధాలుగా పాపం మన పక్కింటి వాళ్ళ మీద ఏడుస్తుంటాం, లేదా వేరే వాళ్ళ మీద ఏడుస్తుంటాం. కుల్లి, కుతంత్రాలు, కక్ష, ఈర్ష్య, వ్యభిచారం, దొంగతనం ఇవన్నీ పాపాలే. మనం సృష్టించే దేవుడు ఇవన్నీ మన నుంచి కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తన స్వహస్తాలతో నిన్ను నన్ను నిర్మించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి జంతువుని, లేకపోతే ఆకాశాన్ని, భూమిని, ప్రతిదాన్ని ఆయన తన నోటితో మాత్రమే చెప్పాడు. కేవలం మనిషిని మాత్రమే తన సొంత హస్తాలు, తన చేతులతో నిన్ను నన్ను నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఆయన మన నాసిక రంధ్రంలో జీవాభివృద్ధి, అదే ఆత్మ. ఇప్పుడు మనం ఉన్న మార్గం సరైనదా? ఈ మార్గంలో మనం వెళ్తే సృష్టికర్తను చేరుకుంటామా? ఎందుకంటే మన జీవితంలో, ప్రతి మానవ జీవితంలో రెండు ఉంటాయండి. అది శరీరం, ఇంకోటి ఆత్మ. ఈ శరీరం అనేది మరణించినప్పుడు, మరి పుట్టినప్పుడు ఆత్మ శరీరం కలిస్తే స్టార్ట్ అయినప్పుడు, మనం మరణించినప్పుడు శరీరం ఆత్మ విడిపోతుంది ప్రియులారా. మరి విడిపోయిన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ శరీరము ఒక 70 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు మహాశక్తి ఉంటుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మనం పుడుతున్నాం, చనిపోతున్నాం, పుడుతున్నాం, చనిపోతున్నాం. ఇది దేవుడి యొక్క ప్రణాళిక కాదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా బతికితే ఆ ఆత్మ పరిశుద్ధంగా, ఆత్మ ఆయన పరలోక రాజ్యాన్ని చేరాలని ఆయన ఆశపడుతున్నాడు. మనం ఒక పార్క్ వెళ్ళాలన్నా, లేకపోతే ఒక థియేటర్కి వెళ్ళాలన్నా, ఒక దేనికి వెళ్ళాలన్నా కూడా మనం కొంత రుసుము చెల్లిస్తాం, మనీ. అది ఏ రూపంలోనే అవ్వచ్చు. అటువంటిది దేవుడు ఒక రుసుము చెల్లించినప్పుడే వాళ్ళు అలౌ చేయరు కదా, లోనికి ఎంటర్ చేయరు కదా. మరి దేవుడు నేను నన్ను పరలోక రాజ్యం ఎలా ఎంటర్ చేస్తాడు? మనలో పరిశుద్ధత ఉంటే మాత్రమే ఎంటర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధత, మన నుంచి కూడా పరిశుద్ధతే ఆయన కోరుకుంటున్నాడు. నీ నుంచి డబ్బు కానీ, నీ నుంచి ధనము కానీ కోరుకుంటున్నది ప్రియులారా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీ నుంచి పరిశుద్ధతే కోరుకుంటున్నాడు. మరి మీరు పరిశుద్ధత ఉన్నారా? ఆ పరిశుద్ధత మీలో ఉందా? ఉదయం లేక అనేక పాపాలు చేస్తుంటాం, ఒకరి మీద మనం ఏడుస్తుంటాం, అక్కడ ఏడుస్తుంటాం. ఈ లోకంలో మనకి ఏం జరిగినా కూడా అనేక విధాలుగా హాస్పిటల్స్ ఉన్నాయి. మన శరీరానికి ఏమైనా జరిగితే మరి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఆత్మకి ఏమైనా అయితే అది ఏమవుతుంది అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా, దేవుడు పిల్లలున్న తండ్రి అని ఒకడే ఉంటాడు. అలాగే 800 కోట్ల మంది జనాలు ఉన్నప్పుడు కూడా దేవుడు కూడా ఒకడే ఉంటాడు ప్రియులారా. అది ఒక్కరే. మరి ఎవరు ఆ దేవుడు? మరి ఇప్పుడు నమ్ముతున్న నమ్మకం, లేదా మనం ఇప్పుడు చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థనలు ఆ యొక్క సృష్టికర్తను చేరుతున్నాయా? ఈ మార్గాలు ఉంటే అవి చేరవు. మీరు ఒకసారి, నేను చెప్తాననే కాదు, మీరు ఒకసారి అన్వేషించండి. విస్తారమైన ద్వేషాన్ని విడిచిపెట్టండి, విస్తారమైన మాటలు విడిచిపెట్టండి. మీరు కూడా అన్వేషించండి. ఋషులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. మీరు మనం అంత గొప్పవంతులు కాదు కదా, అంత జ్ఞానులు కాదు కదా ప్రియులారా. మనం కూడా అన్వేషించాలి. ఎందుకంటే మనము ఈ లోకంలో ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాం, తర్వాత చనిపోతాం. మరి శరీరం భూమిలో ఉండిపోతుంది, భూమి నుంచి తీసింది కాబట్టి
మరి ఆత్మ దేవుడి నుంచి వచ్చింది, మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి ప్రియరా. క్రైస్తవుడు ఎవరిని హానిపరచడు, క్రైస్తవుడు ఎవరు పాడైపోవాలని కోరుకోడు. మీ పక్కింటో లేదు మీ చుట్టాలో మీ సంబంధించిన బంధువులు ఈ భూమి మీద ఉంటేనే మీకు బాగుపడాలని కోరుకుంటారు తప్ప క్రైస్తవుడు అనేవాడు మీరు చనిపోయిన తర్వాత కూడా మీ బ్రతుకు బాగుపడాలని, చనిపోయిన తర్వాత కూడా మీరు సుఖ సంతోషం ఉండాలని మేము క్రైస్తవుడు కోరుకుంటాడు. చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత నరకం ఎవరు చూశాడు, పరలోకం ఎవరు చూశాడు అనుకుంటాం. నరకం ఎవరు చూడడానికి అది ఆర్కే బీచ్ లేకపోతే తాజ్ మహల్ కాదు ప్రియులారా. ఒక్కసారి వెళ్తే మరి తిరగడానికి ఇక్కడ క్లోజ్ అయిపోతాయి డోర్స్ అన్ని. ఈ చనిపోయే ముందే మనం తెలుసుకోవాలి సృష్టికర్త సరైన మార్గంలో మనం వెళ్తున్నామా లేదా. అలా పాపంని తిండించుకుంటా మనిషి పాపం పోదు ప్రియులారా. పాపం చిందిస్తేనే మనిషి యొక్క పాపము పోతుంది. ఎద్దుల రక్తంతోనో లేకపోతే మేకల రక్తంతోనో కోళ్ళ రక్తంతో మనిషి పాపం పోదు. మనిషి పాపం పోవాలంటే ఆ మనిషే పరిశుద్ధమైన మనిషే వచ్చి మన ఆయన రక్తం భూమి మీద చిందిస్తేనే మన పాపాలన్నీ పోతాయి. మరి ఆ మనిషి ఎవరు, ఆ పరిశుద్ధుడు ఎవరు అని ఒకసారి మీరు అన్వేషిస్తే నీకోసం నా కోసం 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే ఒకరు పుట్టి ఉన్నారు ప్రియులారా. ఆయన మనందరం పాపాల నిమిత్తం మన పాపాలన్నీ ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన సిలువలో మన కోసం నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించి మనల్ని పాపం విముక్తం చేసి మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే ఆయన మన నుంచి పాప విముక్తం చేశాడు. ఒకసారి మీరు ఆలోచించండి. నేనేదో చెప్తున్నానని ఏదైనా 4 మాయమాటలు చెప్పి మీ మతాన్ని మార్చలేని అనుకోవట్లేదు, కానీ మీరు కూడా మాలాగే ఆ చెప్పనాసక్తి సంతోషంతో మీరు కూడా ఉండాలని, మీరు కూడా ఆ యొక్క సరైన మార్గంలో వెళ్ళాలని. మీరు అందరూ భక్తులే, మీకు కాదనట్లేదు. ఈ తరంలో మీరు అందరూ మాకన్నా చాలా భక్తి చేస్తారు, కానీ ఆ భక్తి సరైన మార్గంలో వెళ్తుందా లేదా, ఆ మార్గంలో మనం వెళ్తే ఆ సృష్టికర్త మనం చేరుకుంటామా లేదా అని ఒకసారి మీరు ఆలోచించాలి తీరారా. ఎందుకంటే మేము చెప్తున్నాం, మనం ఈ జీవితంలో శరీరానికి ఎన్నో ఉన్నాయి, మనం బాగు చేస్తున్న హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, కానీ నీ ఆత్మకు ఒకసారి మనకి సరిపోతాయి అంటే అది నరకంలో వెళ్ళిపోతే అది ఎప్పుడు ఇంకా మనము యుగాలు అక్కడ అగ్నితో పురుగు చావదు. ఈ ఆత్మ అనేది అనేక సంవత్సరాలు బతుకుతూనే ఉంటుంది, శరీరం మాత్రమే 60-70 సంవత్సరాలు బతుకుతుంది. మరి ఆత్మ అనేక సంవత్సరాలు అలాగా భరిస్తూనే నొప్పులు అది అగ్గిలో అలా మంటలతో ఉండాలి. మీరు ఒక్కసారి ఆలోచించండి. అదే దేవుని తెలుసుకొని పరలోక రాజ్యం వెళ్తే ఆయనతో ఇప్పుడు కూడా ఆయనతో పాటు ఉంటాం, ఆయనతో పాటు సహవాసం చేస్తాం. ఆ ఆనందం ఆయన నిరంతరం మనం చూసుకుంటూ మన కన్నులతో. ఈ లోకంలో ఎవరు మనం దేవుని చూడలేరు, పరలోక రాజ్యం వెళ్తే చూస్తారు. ఆ యొక్క ధన్యత మీ అందరికీ రావాలనే ఈ యొక్క మంచి మాట మీ మధ్యకి తీసుకొచ్చిన ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించండి. మీ జీవితంలో శాంతి లేదా, మీ జీవితంలో సమాధానం లేదా, మీ జీవితంలో నెమ్మది లేదా, మీ కుటుంబంలో అసలు ఉందా ఒక్కసారి ఆలోచించండి. మీరేం మతం మార్చుకోక్కర్లే, కులం మార్చుకోక్కర్లే, లేకపోతే పక్కింటోళ్ళు ఏమో అనుకుంటున్నారని, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారని ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజు కనిపించిన వారు రేపు కనిపించరు పిల్లగా. మనం మన కోసం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే మన బంధాలు బంధుత్వాలు. ఒకసారి మనం మరణిస్తే మన శరీరం అంటారు తప్ప ఇది సురేష్ అన్నారు. నా పేరు సురేష్ ప్రియులారు. ఇప్పుడు నేను మరణించాను అనుకోండి, సురేష్ డెడ్ బాడీ అంటారు తప్ప సురేష్ ఆత్మన్నారు. ఆ డెడ్ బాడీ భూమిలో కలిపేస్తావు, ఆ రోజు ఈ భూమికి మనకు సంబంధం తెగిపోతుంది. మరి ఆత్మ అది ఎన్నో కాలాలు, కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దేవుడితో పాటు ఉండాలి. అలా ఉండాలని మేము ఆశపడి మిమ్మల్ని తీసుకొచ్చాం. మిమ్మల్ని ప్రేమించారు కాబట్టి దేవుడు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చారు. మాకేం పని లేక దగ్గర ఉన్న వాళ్ళందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు ప్రియులారా. అయినప్పటికీ కూడా మేము తెలుసుకునే గొప్ప మార్గం ఇది. ఒక సత్యాన్ని మీరు కూడా తెలుసుకోవాలని, సత్యన్వేషణ మీరు చేయాలని. నేను చెప్పనని కాదు మేము ప్రజలారా, ఒకసారి మీరు కూడా సత్యన్వేషణ చేయండి, తెలుసుకుంటే ఏదైనా తెలుస్తుంది. మీ నా పాపాల నిమిత్తం యేసు ప్రభు ఆ కలువరి శిలువలో నీ యొక్క పాపాలు, నీ యొక్క చెడు తలంపులు, నీ యొక్క దోషాలన్నీ నిమిత్తం ఆయన మరణించాడు. ఆ మరణాన్ని నుంచి మనందరినీ పాప విముక్తం చేయని ఆశపడుతున్నాడు. నువ్వేం మతం మార్చుకోదు పిల్లరా. ఎక్కడ ఉన్నారా ఆ క్షణంలోనే, మీరు ఎక్కడున్నా ఆ ప్రాంతంలోనే, మీరు ఇంట్లో ఉన్నారా లేదా చాటుగా వింటున్నారా, ఒకసారి దేవుడి మాట కలుసుకొని యేసు ప్రభా నేను పాపిని ప్రభా, నా పాపాలు క్షమించండి దేవా. యేసు ప్రభా నా కుటుంబం బాగాలేదు నా తండ్రి, నా కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభా. యేసు ప్రభా నా యొక్క పరిస్థితి బాగాలేదు, నా యొక్క పరిస్థితి నా ఇరుకెబ్బంది నుంచి విమోచించండి, నా సరిహద్దును విశాలపరచండి. మీరు ఒకసారి మీరు అనుకోండి. దేవుడు మీకు ఒక విషయం మీ జీవితంలో మార్పు చెంది గొప్ప ధన్యత మీకు ఇస్తాడు. మీ కొరకు ఈ మాటలు చెప్తున్నాం. మీరు ఎవరో మాకు తెలియనప్పటికీ మీ దగ్గరికి మీరు మంచి తెలుసుకోవాలని, సత్యమైన మాత్రం మీరు వెళ్ళాలనే ఈ మాట మీకు మళ్ళీ మేము చెప్తున్నాం ప్రియులారా. లేకపోతే మీరెవరో నిజంగా మీకు మాకు అసలు సంబంధమే లేదు, అయినప్పటికీ కూడా మేము ఎంతో ప్రాంతం నుంచి దూర ప్రాంతాల నుంచి మా వచ్చి ఈ యొక్క సువర్తమానం మీకు తీసుకొస్తున్నాం. ఇది శుభవర్తమానము. ఇది మీ మాట వింటే మీ హృదయంలో ఎంతో ఆనందం వస్తుంది, మీ జీవితంలో శాంతి వస్తుంది,
సమాధానం వస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి మేము నుంచి మేము వెళ్ళిపోతాం, మేము ఆడే మాటలు ఒకసారి మీరు హృదయంలో తాకినట్లయితే ఒకసారి మీరు ఆలోచించి యేసు ప్రభువుని తలుచుకొని మీ జీవితాలు మారుతాయి. ఇక్కడ నుంచి ఈ మాట చెప్పి ఇక్కడ నుంచి ముగించు. మీకోసం ప్రార్థన చేస్తాం ప్రియులారా. ఎక్కడున్నారో అక్కడ కళ్ళు మూసుకోండి. నేను చేసిన ప్రార్థన మీరు ఏకీభవించండి. స్తోత్రాలు దేవా, నీ ప్రశస్తమైన నామాలు. మరి ఎవరైతే ప్రభు విన్నారో వాళ్ళ హృదయాలకు తాకండి. ఆ వాక్యం